ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చెల్లా విఘ్నేశ్వర రెడ్డి గారు 45 లక్షలతో రథాన్ని ఏర్పాటు చేశారు. పూరికి సంబంధించి చెన్నకేశ్వర స్వామి అనేది కొన్ని శతాబ్దాల నుంచి కూడా ఉన్న దేవుడు. అది కనీసము ఈ రథం చేసే స్థలానికి 40-50 సార్లు నేను పోయి తిరిగి రావాల్సి వచ్చింది. పురాణాలకు సంబంధించి ప్రతి పురాణం ఇక్కడ రిఫ్లెక్ట్ కావాలని చెప్పి అష్టలక్ష్ములు కావచ్చు, దశావతారాలు కావచ్చు, నాన్నగారి ఆశయాలను నాన్నగారు చేసిన సేవలను అది నిరంతరం కొనసాగించాల్సిన బాధ్యత నాకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి సోషల్ సర్వీసు, మా నాన్నగారు చేసిన సర్వీసులు అక్కడితో ఆగిపోకూడదు. మన ప్రజలు ఉన్నారు, కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. అటువంటి మనుషులను ఈరోజు కష్టాల్లో ఉన్నారు, ప్రాబ్లమ్స్ ఉన్నారు అని చెప్పేసి వదిలేసి పోయేంత బ్లడ్ అయితే నాది కాదు. ఈ సుమన్ టీవీ సాక్షిగా నేను చెప్తున్న మాట ఏంటంటే, నేను బతికినంత కాలం ప్రజలకు కావాల్సిన రీతిలో వాళ్ళకు అందుబాటులో ఉంటూ నేను వాళ్ళకు సేవ చేసుకోవడానికి నేను ఎప్పుడూ ముందుంటాను. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం ఆవుకలో ఉన్నాం. ఆవుకలో అయితే దశాబ్దాలుగా అంటే 30 ఏళ్ళ పైబడిన నుండి చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో అయితే రథం అయితే మూలకు పడింది. రథాన్ని సొంతంగా అంటే సొంత నిధులతో చెల్లా విఘ్నేశ్వర రెడ్డి గారు 45 లక్షలతో సొంతంగా రథాన్ని ఏర్పాటు చేశారు. ఈ రథం ఆవుకలో తిరునాళ్ళకి అయితే ఓపెన్ కానుంది. ఇప్పుడు మనతో పాటు చెల్లా విఘ్నేశ్వర రెడ్డి గారు ఉన్నారు. అడుగుదాం ఇంత రథము ఎట్లా తయారైపించారు, దీని ప్రత్యేకత ఏమో మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, గ్యాస్ మీట్ సార్ ఫస్ట్ టైం సార్. ఇప్పుడు 30 ఏళ్ళ నుండి పైన వరకు రథం లేదు, అది పాత పడిపోయింది. ఇది కొత్త రథం పెట్టాలని మీ ఆలోచన ఎలా వచ్చింది? ఎన్ని ఏళ్ళ నుండి? అంటే చిన్నప్పటి నుంచి దీన్ని పాతబడిన రథాన్ని చూస్తూ పెరిగేవాడిని. దాని తర్వాత కూడా నాన్నగారు ఉన్నప్పుడు కూడా ఆయన అనుకునేవాడంట చేయాలని చెప్పి. తర్వాత నాన్నగారు చనిపోయిన తర్వాత ఊరికి సంబంధించి ఆయన జ్ఞాపకంగా ఒకటి చిరస్థాయిగా నిలబడేటట్లు ఒకటి ప్రజలకు ఇవ్వాలనే కోరికతో మొదలు పెట్టాను. 2 ఇయర్స్ నుంచి అనుకుంటుండేది, ఈరోజు టోటల్గా చేయాల్సి వస్తుంది. అది ఒక హిందువులకు మాత్రమే ఇది అని కాదు, నేను మళ్ళీ మసీదు ఒకటి నేను అనుకున్నాను. కింది చర్చ్ కూడా దానికి పాతబడిన దానిలో చేసుకుంటూ ముందుకెళ్ళాలనుకుంటున్నాను. మనకెంతున్నా కానీ దైవబలం కూడా ఉండాలి, ప్రజలు చల్లగా ఉండాలి, ఆ దేవుడు ఆశీస్సులు కూడా ఉండాలనే ఉద్దేశంతోనే వీటికి సంబంధించి నేను మొదలు పెట్టడం జరిగింది. అంటే మీరు ఈ రథం ఎప్పుడు అనుకున్నారు, ఎప్పుడు పెట్టాలనుకున్నారు, ఎప్పుడు తయారు చేపిస్తారు? నేను అనుకున్నది 2 ఇయర్స్ బ్యాక్ నేను అనుకున్నాను. నాకేం ఎవరు చెప్పింది కాదు, నా అంతకు నేను అనుకున్నాను. ప్రజల కోసం నేను ఏదో చేయాలి, చిరస్థాయిగా ఒకటి గుర్తుగా నాన్న పేరు చిరస్థాయిగా నిలబెట్టి ఒక గుర్తుగా, ఒక కానుకగా ప్రజలకు కానీ నాన్నకు కానీ అది ఒక గౌరవము పెంచే విధంగా చేయాలనుకుని నేను మొదలు పెట్టాను. ఇది దేవుడికి సంబంధించి, ఊరికి సంబంధించి చెన్నకేశ్వర స్వామి అనేది కొన్ని శతాబ్దాల నుంచి కూడా ఉన్న దేవుడు. అది ఈ దేవాలయానికి ఒక ప్రశస్తత ఇదేంటంటే, ఈ చెన్నకేశ్వర స్వామి విగ్రహాలు ఎక్కడ మన దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనవి, బరువైనవి చెన్నకేశ్వర స్వామి విగ్రహాలలో అన్నిటిపైకి. సో దానికి ఒక ప్రశస్తత ఉంది కాబట్టి రథం కూడా ఇది ఉండాలి, జనాల పరంగా కానీ దేవుడు ఇది ఉండాలన్న ఉద్దేశంతో నేను మొదలు పెట్టడం జరిగింది. ఈ రథం ఎన్నేళ్ళ నుండి తయారు చేస్తారో, ఎన్ని నెలలు పట్టింది? 2 సంవత్సరాలు పట్టిందండి. నాకు ఈ చెక్క నేను దీన్ని తీసుకురావడానికి నాకు 9 months పట్టింది. దాదాపు 1 year నుంచి మొదలు పెడితే ఈ రోజుకు ఇది రెడీ అయింది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో మాకు కావాల్సిన రీతిలో మేము తయారు చేసుకోవడానికి కనీసము ఈ రథం చేసే స్థలానికి 40-50 సార్లు నేను పోయి తిరిగి రావాల్సి వచ్చింది. రథం ప్రత్యేకత ఏముంది చూస్తుంటే ఒకసారి? ఈ రథం ప్రత్యేకత అంటే, ఇప్పుడు ఇవి మనకు పాత రథం వచ్చేసి 26 అడుగులు ఉండేది, ఈ రథం వచ్చేసి 23 అడుగులు ఉంది. ఎందుకు మనము 3 అడుగులు తగ్గించామంటే, కిందికి వెళ్ళిన తర్వాత దీని బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ను 1.5 అడుగులు తగ్గించాల్సి వస్తుంది. ఎందుకంటే కిందికి వెళ్ళిన తర్వాత నేరో వీధులు అయిపోయినాయి, ఆ వీధులలో పాస్ కావడం కోసం దీన్ని కొంచెం తగ్గించాల్సి వచ్చింది. దీనికి సంబంధించి మేము అనుకున్నది ఏంటంటే, హిందూ పురాణాలకు సంబంధించి ప్రతి పురాణం ఇక్కడ రిఫ్లెక్ట్ కావాలని చెప్పి అష్టలక్ష్ములు కావచ్చు, దశావతారాలు కావచ్చు, ఆంజనేయ స్వామి చరిత్ర, కృష్ణుడి చరిత్ర, అనంత పద్మనాభ స్వామి చరిత్ర, తర్వాత వచ్చేసి నరసింహస్వామి చరిత్ర, గరక్మంతులు,
అటు వచ్చేసి దశావతారాలు, ఇలాగా ప్రతి పురాణం దీంట్లో రిఫ్లెక్ట్ కావాలని ప్రతి చిన్నది కూడా మైన్యూట్ది కూడా మేము చూసుకొని చేయాల్సి వచ్చింది ఒకటి. రెండోది వచ్చేసి వీటికి సంబంధించి చాలా రథాలు చూసినప్పుడు ఈ రథాలు అనేటివి ఎక్కువ గ్యాప్ ఉండవు. ఆ దేవుడు అనేది చాలా చిన్నగా ఉంటుంది, ఈ దేవుడు అనేది ఎక్కడ కనిపించదు. సో ఏది కూడా స్పేస్ ఇచ్చేసి ఆ పైన నిలబడే ఈ పూజారులు కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని వాళ్ళకు 6.5 అడుగులు హైట్ చేసి, ఎందుకంటే రథం జరిగేటప్పుడు 4 నుంచి 5 గంటలు రథయాత్ర పెడుతుంది. ఆ 5 గంటలు కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వాళ్ళకు ప్రతిదీ కూడా వాళ్ళ హైట్కు తగ్గ సపోర్ట్ చేసాము. తర్వాత కిందికి వెళ్ళిన తర్వాత దేవుడు మళ్ళీ ఈ డైరెక్షన్లోకి తిరుగుతాడు. డైరెక్షన్ తిరిగినప్పుడు అవి అన్ని బరువైన విగ్రహాలు కాబట్టి దానికి ఎత్తి పెట్టకుండా ఈ పైన పీఠం కూడా హైడ్రాలిక్ సిస్టంతో జస్ట్ పీఠమే తిరిగే పరిస్థితులకి తీసుకొచ్చాం. ఎందుకంటే ఇక్కడ స్వామి 250 కేజీలు, అమ్మవారు వచ్చేసి 150 కేజీలు, అంటే ఇంచుమించుగా మోర్ దాన్ 500 to 600 ఓన్లీ విగ్రహాలు ఎత్తడానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో హైడ్రాలిక్ సిస్టంలో ఇప్పుడు కొత్త సిస్టంతో చేసాం. అండ్ దీనికి ఇంకొకటి ఏంటంటే ఇది కూడా ఎక్కడ బేస్ అక్కడ కాకుండా పై నుంచి కింది వరకు వైబ్రేషన్ అనేది ఒక సింగిల్ దానికి కాకుండా మొత్తం కింది వరకు వైబ్రేషన్, అంటే మొత్తం అంతా ఒకే దాని కింద ఒక యూనిట్ కింద తీసుకున్నాం దీన్ని. అంటే పీఠం ఒకటి పైది ఒకటి లాక్కోకుండా మొత్తం ఒకటే దాని కింద మనం తీసుకోవచ్చు. 30 ఏళ్ళైంది పైబడి రథం ఇంతవరకు ఊర్లో తిరగలేదు, రేపు తిరుగుతుంది. ఎలా అనుకుంటున్నారు పబ్లిక్? ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి. అంటే దీంతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ వేరే కానీ చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు ఊర్లో ఆడపడుచులను అందరూ ఇళ్ళకి పిలుచుకుంటున్నారు. అది వాళ్ళకు చీర సార పెట్టి పంపించాలా, అంటే రథము మొదలైనప్పుడు ఈ ఆడపడుచులను పిలుచుకొని పెట్టడం అనేది ఇక్కడ సాంప్రదాయం అంట. చాలా సంవత్సరాల తర్వాత ఆడపిల్లలను పిలుచుకొని ఇంట్లో సంబరాలు చేసుకుంటానంటే అంతకంటే ఆనందం ఏముంది. అంటే నేను పడ్డ కష్టము, నేను ఇది చేసి అంతా కూడా ఈరోజు ప్రజలకు అంకితం చేసి ప్రజలకు ఈ భవిష్యత్తులో కూడా ఇది 25 years మెయింటెనెన్స్ కూడా నేనే చేస్తానని చెప్పాను. 25 సంవత్సరాలు నేనే చేసి మీకు ఏ ఖర్చు లేకుండా నేనే పెట్టుకుంటాను. ఈ రోజు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు అనే ఉద్దేశంతో ఏ ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా నా సొంత నిధులతో, ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కూడా నేను తీసుకోలేదు, నా సొంత నిధులు పెట్టుకొని నేను ఈ రోజు వరకు నేను తయారు చేశాను. దీని తర్వాత మసీదు కానీ చర్చ్ కానీ అవి కూడా నెక్స్ట్ దానిలతో చేసుకుంటూ దైవబలం, మన సొంత బలంతో పాటు దైవబలం కూడా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇవన్నీ చేయడం అనేది, నాకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఏదైనా కానీ మన ఊరికి సంబంధించి పదవులు ఉంటేనో లేకపోతే రాజకీయమో దానిలో పట్టించుకోకుండా నాకుగా నేను 30-40 ఏళ్ళ నుంచి నేను ఉంటున్న ఊరు, నేను పెరిగిన ఊరు, వీటికి సంబంధించి నేను ఏదైనా చేయాలనే ఉద్దేశంతో అది వాటర్ ప్లాంట్స్ కావచ్చు, వాటర్ పైప్ లైన్స్ కావచ్చు, పిల్లల చదువుల విషయం కావచ్చు, మెడికల్ విషయం కావచ్చు, సోషల్ సర్వీసు, మా నాన్నగారు చేసిన సర్వీసులు అక్కడితో ఆగిపోకూడదు. ఆ సర్వీసులు అనేది మేము కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇది మొదలు పెట్టడం జరిగింది. నాన్నగారి రూపాన్నే కాదు, ఆ నాన్నగారి ఆశయాలను, నాన్నగారు చేసిన సేవలను అది నిరంతరం కొనసాగించాల్సిన బాధ్యత నాకు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను చేయాల్సినది. ఒకరు చెప్తే చేసేది కాదు, నాకుగా ఆయన వారసత్వంగా నేను చేయాలి, అది ప్రజలకు ఉపయోగపడే పనులు ఏదైనా మొదలు పెట్టాలి. మాకంటూ ఒక బెంచ్ మార్క్ ఉంటుంది, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గకుండా, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా, ఈ కాంట్రవర్సీస్ లేకుండా నా పనులు నేను చేసుకుంటూ అది ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసుకోవాలనేది నా ఇది. ఇన్నేళ్ళు మీరు బ్యాక్ డ్రాప్లో ఉన్నారు, ఇప్పుడు ఫ్రంట్ డ్రాప్కి వచ్చారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మా నాన్న ఉన్నప్పుడు నాన్న చేస్తూ మేమందరం బ్యాక్ డ్రాప్లో ఉన్న మాట వాస్తవమే. కానీ ఈరోజు నాన్న పోయిన తర్వాత ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కూడా, ఆయన పోయినాడు, ఆయన తర్వాత ఇంకెవరు నిలబడతారు, చేస్తారా, మాకు ఎవరైనా అందుబాటులో ఉంటారా లేదా అనే పరిస్థితులలో ఈరోజు ఆ ఎక్స్పెక్టేషన్స్కు తగ్గకుండా నా సాయశక్తుల ఆయన పేరు కానీ ఆయన ఆశయాలు కానీ ప్రజలు మా కుటుంబం మీద పెట్టుకున్న వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళతో చర్చించుకొని ముందుకెళ్తూ ఈరోజు ఈ సుమన్ టీవీ సాక్షిగా నేను చెప్తున్న మాట ఏంటంటే, నేను బతికినంత కాలం నాన్నగారి ఇది ఏది చెడగొట్టకుండా ప్రజలకు కావాల్సిన రీతిలో వాళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్లకు కావాల్సిన రీతిలో నా వంతు సాయంగా నేను చేసుకుంటూ ఉంటే నా జీవితం ధన్యమైనట్టు. పైన ఆశీర్వాదము, చెన్నకేశ్వర స్వామి ఇది ఒక కృప, ప్రజల ఆశీస్సులు ఉంటే నేను ఏదైనా కానీ వాళ్ళు అనుకున్న దానికి తగ్గకుండా నేను వాళ్ళకు సేవ చేసుకోవడానికి నేను ఎప్పుడూ ముందుంటాను.
ప్రజలు మీ ఫాదర్ పోయినాక చెల్లా రామకృష్ణారెడ్డి గారు ఎవరు చెప్పుకోవాలా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ముందుకు వచ్చారు అంటే మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, వాళ్ళ నుంచి ఎలా రెస్పాన్స్ వస్తున్నాయి, మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు? ప్రజలు ఎక్కువ కోరికలతో ఏమి మనకు రారు. వాళ్ళు అడిగేటివి ఒక చిన్నవి ఏదో ఉంటాయి. అదొక చిన్న పోలీస్ స్టేషన్లు కావచ్చు, తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, లేదా వాళ్ళ హాస్పిటల్ పరంగా కావచ్చు, లేదా వాళ్ళ పెళ్లిళ్ళకు, వాళ్ళ చావుకు, ఏదో వాళ్ళ కార్యక్రమాలకు ఏదన్నా కానీ అన్న ఒకటి ఉంటే బాగుంటుంది, మీరు వస్తే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది అనేది. నాకు పరిచయం లేని వ్యక్తులు కూడా వచ్చి మన తలుపు తట్టినప్పుడు మన మీద బాధ్యత ఉంది కాబట్టి ఆ ప్రజలకు సంబంధించి నాకు తోచిన దాంట్లో ఏది కూడా వాళ్ళు అది తెలుగుదేశం ఉన్నారా, వైసీపీ ఉన్నారా, లేకుంటే మనతో ఉన్నారా, మనతో లేరా, ఇవన్నీ నేనేమి ఆలోచించాను. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నాకు చేతనైంది ఏదైనా సరే వాళ్ళ పరంగా 24 hours రౌండ్ ది క్లాక్ ఎప్పుడు కూడా నేను సేవ చేసుకోవడానికి రెడీగా ఉంటాను. మా ఇంటి తరపున మా ఫాదర్ తర్వాత ఏదన్నా వచ్చి అడుగుతున్నారంటే అది నేను బరువు అనుకోవట్లేదు, అది బాధ్యత అనుకొని నేను ముందుకెళ్తున్నాను. నేను చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను దానికి ఏ రోజు కూడా నేను చనిపోయేంత వరకు కూడా ఆ బాధ్యతను నేను కొనసాగిస్తాను. పూర్తిగా పాలిటిక్స్లోకి వచ్చినాక మీకు అనిపించిందే నేను ముందుకు వెళ్తానా, లేదా నాకు ఏమన్నా బ్రేక్ వస్తుందే, నేను వెళ్ళగలుగుతానా అని మీకు ఏమైనా అనిపించిందా? అంటే నేను మొదలుపెట్టిన రోజు ఇలాగా అంటే ఆ రోజు డార్క్నెస్ అయితే ఉన్నది. కానీ దానికి మా ఫాదరు ఒక స్టేజ్కి ఎదగడానికి ఆయన పడిన కష్టంతో పోలిస్తే అట్లీస్ట్ మాకు ఒక 50% ప్లాట్ఫామ్ అయితే వేసి పెట్టాడు. ఆయన 0 నుంచి మొదలయ్యాడు, నాకు ఒక 50% ప్లాట్ఫామ్ అయితే ఉంది. ఆ ప్లాట్ఫామ్ను నేను అందుకొని ముందుకెళ్ళేదానికి ఉంటుంది. కాకపోతే మేము 100 జన్మలు ఎత్తినా ఆయనతో మేము సమానం కాలేము. కాకపోతే నాకు తోచినంతలో ఎప్పుడూ ఆయన ఒక మాట అనేవాడు, యు ఆర్ జస్ట్ ఏ డ్రాప్ ఆఫ్ మై బ్లడ్ అనేవాడు. అంటే నేను ఒక రక్తపు చుక్కనని. అలా కంపారిజన్కి వెళ్తే ఆయన స్థాయిలో కావడానికి ఆ రోజున ఆయనకు ఒక 50 ఏళ్ళలో ఇవన్నీ చేసుకుంటూ పోయాడు. ఈరోజు ప్రజలు కానీ ఇది కానీ ఎక్స్పెక్టేషన్స్ ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా 2 minutesలో ఫలితాలు రావాలన్నట్టుగా ఇది ఉంటుంది. దానికోసం కొంచెం ఇంకా మనం పరిగెత్తాల్సి వస్తుంది. నిలబడి కాదు, నడిచి కాదు, పరిగెత్తి పనులు చేయాల్సి వస్తుంది. బట్ ఎలా ఉన్నా కానీ ప్రజలకు సర్వీస్ చేయడం అంటే అది ఒక వరం లాగానే భావిస్తున్నాను. అంటే నాకు ఆయన అప్పగించిన ఒక నా కుటుంబం అనేది నేను ఏర్పాటు చేసుకున్నది. ఇట్లా ప్రజలను అనేది ఇంత పెద్ద కుటుంబాన్ని ఆయన ఇచ్చిపోయినాడు అంటే అది ఖచ్చితంగా చేయాల్సిన ఇదైతే నాకు ఉంది. అంటే మీరు 2 years పైన పొలిటిక్స్లో వచ్చి అంటే మీరు నేనున్నానని భరోసా ఎలా ఇస్తారు ప్రజలకి? అంటే ఇప్పుడు అధికార పార్టీ కూడా లేదు, ఇబ్బందులు ఉంటాయి, మీరు ఎలాంటి భరోసా ఇస్తారు పబ్లిక్కి? పబ్లిక్ అనేది ప్రభుత్వం ఉంటే ఒకలాగా, ప్రభుత్వం లేకుంటే ఒకలాగా అని ప్రజలు మనల్ని ప్రభుత్వం ఉంటే దగ్గరికి రావడం, ప్రభుత్వం లేకపోతే దూరం జరగడం అనేది ప్రజలు ఎప్పుడు చేయలేదు. ప్రజలతో మేము ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా మా నాన్నగారు కూడా ఎప్పుడు ప్రజలతో కనెక్ట్ అయ్యే ఉండేవాళ్ళు. ఏదైనా ఒక సమస్య వస్తే ఆయనకు ప్రభుత్వం ఉన్నా లేకున్నా చెప్పుకునేవాళ్ళు. అలాగే నేను ప్రభుత్వం ఉన్నా లేకున్నా మేము ఒకేలాగా ప్రజలకు సేవ చేసే దానిలో మేము ఎప్పుడూ ఇది ఉంటాం. కాకపోతే ప్రభుత్వం ఉంటే ఏమవుతుందంటే ఒక లిఫ్ట్ ఎక్కి వాళ్ళకి ఏదైనా సేవ చేయగలం, ప్రభుత్వం లేనప్పుడు మెట్లెక్కి ప్రజాసేవ చేయాలి. అంతకుమించి తేడా ఏం లేదు. ఆ ఫాస్ట్నెస్ ఉండదు, అంతకంటే ఏముండదు. కానీ ప్రజలతో కనెక్టివిటీ అనేది ఎప్పుడూ ప్రభుత్వం ఉన్నా లేకున్నా మేము చేయాలి. ఇది ఒక రాజకీయంగా చేస్తున్న మాకు ప్రజలతో ఉన్న అనుబంధం కేవలం రాజకీయ అనుబంధం కాదు, ఎప్పుడో తరతరాల నుంచి మాతో కనెక్ట్ అయిన ప్రజలు కాబట్టి మేము అన్నిట్లో కూడా ఆ ప్రజలతో మేము ఉండాల్సిన ఇది ఖచ్చితంగా ఉంటుంది. అయితే చాలా మటుకు మేము మొత్తం హైదరాబాద్లో గడిపారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ను వదిలేసి పూర్తిగా అవుకులోనే ఉన్నారు. అంటే మీరు ఫ్యామిలీ కూడా ఉంది, అంటే ఫ్యామిలీ కూడా వదిలేసి ఉన్నారు. అంటే కారణం అంటే పూర్తిగా ప్రజలకి అంకితమయ్యారు మీరు? ఇప్పుడు నా పిల్లలను నా వైఫ్ ఉన్నారు, చూసుకోగలరు, వాళ్ళకు కేటాయించిన సమయం కేటాయిస్తాను. కానీ ఇక్కడ నా కుటుంబం కంటే కూడా ప్రజలకు నా అవసరం ఎక్కువ ఉంది కాబట్టి, ఎందుకంటే నాన్న పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ మా ఇంట్లో జరిగిన తర్వాత ప్రజలకు మాకు ఎవరు ఏంది అనేది ప్రజలు ఆలోచిస్తున్న టైంలో ప్రజల కోసం ఉందామనేది అనుకునే నేను ముందుకు వచ్చాను. అలా అని చెప్పి నేను 2 సంవత్సరాలలో ఇప్పుడు వచ్చినానని కాదు,
ఆ రోజున కూడా ఎప్పుడు 30 ఏళ్ళ నుంచి మా ఫాదర్కు 1989లోనే నేను డోన్ ఎలక్షన్లకు ప్రచారం చేశాను, 91 ఎలక్షన్లప్పుడు ప్రచారం చేశాను. ఏ రోజు రాజకీయాలు నేనేం పక్కన లేను. కాకపోతే మా ఫాదర్ ఉన్న రోజున ఆయన షాడోలో ఉన్నాం కాబట్టి మేము ఎవరం లైమ్ లైట్లో లేము. మీ ఫాదర్ ఉన్నారు, ధైర్యంతో ముందుకెళ్ళారు. ఇప్పుడు మీకు ఎవరు లేరు, మీరే ఇప్పుడు చెల్ల ఫ్యామిలీకి ఒక అండగా ఉన్నారు. ఎట్లా మరి? ప్రజలు ఉన్నారు కదా నాన్నలాగా చూసుకునే, గుండెలో పెట్టుకొని చూసుకునే ప్రజలు ఉన్నారు. ప్రజలతో పాటే ట్రావెల్ అవుతాము. ఎవరు ప్రపంచంలో ఎవరు శాశ్వతం కాదు, అన్నీ దిగమింగుకొని ముందుకెళ్లాల్సిందే. ఇక ఫాదర్ ఆయన కూడా చిన్న ఏజ్లోనే వచ్చారు, అనుకోకుండా జరిగింది. కాలంతో పాటు ముందుకెళ్ళాలి. అలా అని చెప్పేసి అందరినీ వదిలేసి నేను నా బాగోగులు చూసుకొని నేనుగా అక్కడ ఉండిపోవాలనుకుంటే నాకు క్షణం పట్టదు. ప్రజలు కావాలనుకున్నాను. తరతరాల నుంచి నమ్ముకున్న మన ప్రజలు ఉన్నారు, కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి, రాజకీయాలకు అతీతంగా ఉన్నారు. అటువంటి మనుషులను ఈరోజు కష్టాల్లో ఉన్నారు, ప్రాబ్లమ్స్ ఉన్నారని చెప్పేసి వదిలేసి పోయేంత బ్లడ్ అయితే నాది కాదు. కీలక పదవి కానీ అలాంటివి ఆశిస్తారు, మీకు ఏం ఆశ ఉంది? నాకు మూడు గోల్స్ అండి. ఒకటి, ఉన్నంతకాలం మా అమ్మను ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలా. 2, మన తలుపుకు తట్టిన ఏ పర్సన్స్కైనా కానీ మనం ఉన్నామని ఒక భరోసా కల్పిస్తూ ముందుకెళ్ళాలి. నాన్న నిలబెట్టిన సామ్రాజ్యం, అది ఆస్తులు కావచ్చు, రాజకీయం కావచ్చు, ఇంకా ఇతర కావచ్చు, ఆయన దాన్ని నిలబెట్టుకోవాలి. ఈ 3 తప్ప నాకు ప్రత్యేకంగా పదవులు ప్రత్యేకంగా వచ్చినప్పుడు జరిగినప్పుడు అన్నీ జరుగుతాయి. వాటి కోసం పరిగెత్తి ఇది చేసేది అయితే కాదు. ఉంది అనుకోండి, ఇంకా ఎక్కువ సేవ చేసుకుంటాం. అలా అని చెప్పి ఎక్కువ సేవ చేసుకోవడం అంటే ఇన్స్టెంట్గా చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు సొంతంగా చేయాలంటే కొంత టైం తీసుకొని మనకున్న ఆర్థిక వనరులు కావచ్చు, నాకున్న కొన్ని ఇతర ఇది కావచ్చు, అన్నిటిని దాటుకుంటూ ఇప్పుడు కూడా నాకున్న సమస్యలను కూడా పక్క పెట్టి ప్రజల కోసము, అది పిల్లల చదువుల విషయం కావచ్చు, వాటర్ విషయం కావచ్చు, భక్తి దానికి సంబంధించి దేవుడి విషయంలో కావచ్చు, ఏదున్నా కానీ నాకు ఉన్నంతలో నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ప్రజల ముందుకు వచ్చేటప్పటికి ఆ ప్రాబ్లమ్స్ ఏవి కూడా వాళ్ళపైన రుద్దను. నాకు అది నా ఇంటర్నల్. ప్రజలకు వచ్చేటప్పటికి నేను ఎంతవరకు చేయాలో వాళ్ళకు నా వంతుగా ఖచ్చితంగా అన్ని విషయాలలో నేను ఆ సాయం చేస్తాను. చివరిగా చెప్పండి, ప్రజలు మీరున్నారని చెప్పేసి ప్లస్ మిమ్మల్ని నమ్ముకోవాలని చెప్పేసి మీరు ఏం చెప్తారు ప్రజలకి? మీరున్నారని, నేను ఉన్నాను అని చెప్పేదానికి గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చూస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి చాలా రూమర్స్ చెప్పారు, ఆయన పని అయిపోతానే వెళ్ళిపోతాడు, చేస్తాడు, లేకపోతే అట్లా ఇట్లా అని చెప్పారు. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఏ రోజు కూడా ఎక్కడికైనా పోతే కూడా 1 రోజు 2 రోజులలో నేను వస్తాను. ఏదున్నా కానీ 24 గంటలు ఆఫీస్ ఓపెన్ అవుతుంది. నాకు టైమింగ్స్తో పని లేదు. 24 అవర్స్ ఎప్పుడు రౌండ్ ది క్లాక్, ఎప్పుడు చేసినా ఒక చిన్న సమస్య వచ్చినా కానీ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నాను. ఈ 2 సంవత్సరాలు ఎలా ఉన్నానో చివరి వరకు, నా చివరి క్షణం వరకు ప్రజలతో అలాగే ఉంటాను. ఆవుకు ప్రజల కోసం ఫాదర్ ఏదైతే తండ్రి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ ప్రజలకి మొత్తం మద్దతు ఇచ్చుకుంటా, ప్రజల సమస్యలు తీర్చుకుంటా, అలాగే ఏదైతే అనుకున్న గోల్ని అయితే సాధిస్తానని చెప్పేసి చెల్లా విఘ్నేశ్వర రెడ్డితో తెలిపారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్ సుమన్ టీవీ, బనగానపల్లి, నంద్యాల జిల్లా.